మహాశివుని యొక్క కరుణ కటాక్షాల వలన ఈ ఆలయం చుట్టుపక్కలున్న ప్రాంతాలు సారవంతమై మంచి పంట దిగుబడులు కలిగి ప్రజలు ధనవంతులైనారు. దీనితో వారు అహంకారులుగా మారి ఇతరులకు సహాయపడాలనే గుణాన్ని మర్చిపోయారు. దీనితో కోపోద్రిక్తుడైన శివుడు కుండపోత వర్షాన్ని కురిపించగా సమీపంలోని పెన్నాయి నదికి వరదలు వచ్చి ఆ వరద నీరు ఈ గ్రామం పైకి వచ్చింది. గ్రామ ప్రజలు భయపడుతూ తమను రక్షించమని వేడుకుంటూ ఆలయానికి పరిగెత్తారు. శివుడు ఒక యువకుడి వేషములో అక్కడికొచ్చి ఆ నదికి అడ్డంగా ఆనకట్ట కట్టాలని చెప్పి వారు నిల్వ చేసుకున్న వరి బస్తాలను తీసుకొచ్చి నదికి అడ్డముగా వేసి గ్రామాన్ని రక్షించారు. ఆ గ్రామ ప్రజలు దాచుకున్న ధనధాన్యాలు పోవడంతో వారు బికారులైనారు. కాని తమను ఆదుకున్న శివుడి ఎడల భక్తి, తోటి వారి ఎడల దయ పెరిగింది. మళ్లీ మహాశివుడు యువకుడి వేషంలో వారి వద్దకొచ్చి ఆలయ బావిలో బంగారు నాణ్యాలు గల కుండ ఉన్నది తీసుకోమని చెప్పి తను ఆలయం లోపలికెళ్లి మాయమయ్యారు. బంగారు కుండలోని బంగారు నాణ్యాలను గ్రామస్తులు సమానంగా పంచుకున్నారు. వారి కష్టాలు తీరాయి. అందుకే ఈ ఆలయంలోని శివుడిని స్వర్ణ కడేశ్వరుడు అని పిలుస్తున్నారు. బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రులైన సనకాది మునులు ఇక్కడి శివుడిని పూజించారు. తిరు జ్ఞాన సంబంధర నాయనారు ఈ ఆలయానికి దారి కనుక్కోలేక ఇబ్బంది పడుతుంటే పార్వతీమాత బాటసార రూపంలో వచ్చి మార్గాన్ని చూపించింది. పార్వతీమాత తన కోసం రావడం చూసి సంతోషించిన నాయనారు అమ్మవారిని శృతిస్తూ నాట్యం చేశారు. ఈ ఆలయంలోని శివలింగానికి వెన్నని పూసి పూజ చేయడం ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భక్తుల యొక్క నమ్మకము. ఈ ఆలయం తమిళనాడులోని విరుదాచలం పట్టణానికి సుమారు 21 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో 42 శివక్షేత్రము శ్రీధర్ రాజుని టైప్ చేయండి.